అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. వచ్చే నెల అక్టోబర్‌లో మనకి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు గదా! దానికి సంబంధించి కూడా అయితే ఒక విచారణ చేపట్టి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. సో, దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మొత్తంగా విత్ ప్రూఫ్‌తో సహా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాననమాట. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తదనమాట. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ సంబంధించి అయితే పెంచడం అయితే జరిగిందనమాట. గత ప్రభుత్వంలో చూసుకుంటే 3000 వరకు పెంచారు. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ మనకి పెన్షన్‌దారులు కంటే వృద్ధాప్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4000, దివ్యాంగులకు 6000, మిగతా వాళ్ళు చూసుకుంటే రూ. 15,000 చొప్పున అయితే పెంచడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా చూసుకుంటే ఒక శుభవార్తనే చెప్పాలి. అయితే ఈసారి ఏంటంటే పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొని వచ్చిందనమాట. మీరిక్కడ చూస్తున్నారు గదా! పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం అని చెప్పేసుంది. పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. 2వ తేదీ మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజు సెలవు ఉంటే 3వ తేదీ పంపిణీ చేయాలని స్పష్టం చేసిందన్నమాట. పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి సెప్టెంబర్‌లో చూసుకుంటే ఆదివారం సెలవు ప్రకటించడంతో మనకి ఆగస్టు 31 తేదీన పెన్షన్ పంపిణీ చేశారు కదా! అయితే ఈ విధంగా ప్రతిసారి ఉంటే మాత్రం దాని ముందు రోజు నుంచే మనకి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీని ద్వారా చూసుకుంటే మనకి ఆ నెలలో ముందు రోజే మనకైతే ఈ పెన్షన్ అనేది పెన్షన్‌దారులకైతే చేతికైతే అందనుందన్నమాట. అయితే ఇక్కడ మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మీరు ఇక్కడ మళ్ళీ చూడండి. ఇక్కడ మనకి పెన్షన్‌పై ప్రభుత్వం శుభవార్త అని చెప్పేసుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సర్పపై సీఎం చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారన్నమాట. పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్ ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తామని మంత్రి చెప్పారన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క పెన్షన్‌లపై కూడా అయితే మన చర్చ అయితే జరిగిందనమాట. సో, 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో, దానిపై కూడా సమీక్ష నిర్వహించి మనకి త్వరలోనే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో బోగస్ పెన్షన్లు ఎక్కువైపోయాయని చెప్పేసి వాటిని తొలగించడం అయితే జరిగింది. సో, అలాగే మనకి ఇక్కడ ఏంటంటే అక్టోబర్ నుంచి కూడా మనకి కొత్త పెన్షన్లు అనేవి అప్లై చేసుకోవచ్చని తెలపడం అయితే జరిగింది. సో, డిసెంబర్ నుంచి ఎవరైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకుంటారో వారికి డిసెంబర్ నుంచి అయితే పెన్షన్ అయితే అందనుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని గైడ్‌లైన్స్ అయితే విడుదల చేశారు. సో, ఇక్కడ ఏంటంటే ఎవరికైతే మనకి 4 చక్రాల వాహనం కలిగి ఉంటుందో సో, వారికైతే పెన్షన్ అనేది రాదనమాట. వాళ్ళకి తీసివేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 12,000కైతే మించి ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదనమాట. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇల్లు కూడా ఏంటంటే 1000 చదరపు అడుగులు మించి అయితే ఉండకూడదు. దాని లోపే ఉండాలని చెప్పి తెలపడం అయితే జరుగుతుంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ ఇవన్నీ అర్హతలు తెలుసుకొని అప్పుడు మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అప్లై చేస్తారనమాట. సో, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పెన్షన్ సంబంధించి
సంబంధించి అప్లై చేసుకుందామని చెప్పేసి. సో మనకైతే త్వరలోనే గైడ్‌లైన్స్ అయితే రాబోతుందండి. సో మనకి కొత్త పెన్షన్‌లే కాదు, అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకున్నారో సో వారైతే మళ్ళీ అప్లై చేసుకోక్కర్లేదండి. సో మన వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే మీ యొక్క అయితే అప్లై చేసుకున్నారో లేదో తెలిసిపోతది. అక్కడ మీకైతే మనకి డిసెంబర్ నుంచి మొత్తం అన్ని పెన్షన్లు కలిపి ఒకసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కొత్త పెన్షన్‌లకి అలాగే 50 ఏళ్ల పెన్షన్ కూడా అయితే మనకి ఆ యొక్క డిసెంబర్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. దీనిపై కూడా ఏంటంటే ప్రభుత్వం ఒక్కొక్క పథకానికి సంబంధించి సో ప్రతీదీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. సో చాలామంది ఏంటంటే ఎదురు చూస్తున్నారు. పెన్షన్ సంబంధించి ఎప్పుడెప్పుడు జమ చేస్తారు, అలాగే డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి. సో ఇదొక శుభవార్తనే చెప్పాలి. సో ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ అయితే దీనిపై అయితే మనకి కసరత్తు చేస్తుంది. సో అందరికి అందేలాగైతే. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్‌లు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని తెలపడం అయితే జరిగిందనమాట. అంటే మీరు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. కాకపోతే మీరు ఆ యొక్క తేదీనైతే వెస్ట్ గోదావరిలో అంటే మనకిక్కడ పశ్చిమ గోదావరిలో మీరైతే ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే మీరు పెన్షన్ పంచిపెట్టిన తర్వాత రోజు నుంచి మీరిక్కడ బదిలీ చేసుకోవచ్చనమాట. అంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు పశ్చిమ గోదావరి నుంచే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చనమాట. ఈ యొక్క అవకాశం కూడా మనకి ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఆ నెలలో తీసుకోవాల్సిన పెన్షన్ మీరు తీసుకోకపోతే దీని యొక్క అవకాశం ద్వారా మీరైతే తీసుకోవచ్చనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలామంది పెన్షన్‌దారులకు అయితే లబ్ధి చేకూరుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏ నెలలో పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే మాత్రం మీరైతే తీసుకోలేరనమాట. అలాగే ఒకేసారి 6 నెలలు వరుసగా మీరు పెన్షన్ గనక తీసుకోకపోయినట్లయితే మీకైతే పెన్షన్ అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ అర్హతలు అయితే కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు పెన్షన్ సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా మీరైతే నెల అయితే పెన్షన్ తీసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు అలాగే ఇంకా చూసుకుంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే దగ్గరైతే ఉంచుకోండి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం దీనిపై కూడా ప్రభుత్వం అయితే స్పందించింది కాబట్టి మనకి అన్ని విధాలుగా అంటే గత ప్రభుత్వంలో ఏవైతే అప్లై చేసుకున్నారో అవిని, అలాగే 50 ఏళ్ల పెన్షన్, అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ సో ప్రతీదీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న పెన్షన్‌దారులకైతే 15 లక్షల మంది ప్రజలకైతే మేలు చేకూరుతుందన్నమాట. సో ఇదొక శుభవార్తనే చెప్పాలి. సో చాలామంది మహిళలైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే. సో ఒకసారి దీనికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే ఎవరు అర్హులు ప్రతీదీ కూడా మన ఛానల్ మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. సో మీరు చేయవలసిందల్లా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాననమాట. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. వీడియో చివరిదాకా చూసినందుకు చాలా ధన్యవాదములు. జై హింద్.